శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 25 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. దేవా, నాకు ప్రత్యేకంగా ఒక మాట దయచేయని అడుగుతున్నావు. దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుండి ఈరోజు ఈ ప్రార్థనా శక్తి అనే ఈ ప్రోగ్రాం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను. చూడండి, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఫస్ట్ కింగ్స్, చాలా బాగుంది కదా, సంతోషంగా ఉందా? రాజుల మొదటి గ్రంథం, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 3:13. ఎందుకు మీరు నవ్వుతున్నారు అనేది కూడా నాకు అర్థమైంది. ఎందుకంటే నా మనసులో ఉన్నది దేవుడు ఎలా గ్రహించాడు. నా నిజంగా నేను ఎప్పుడు ఏం అడగను. నేను దేవా, ఈ స్థితిలో నన్ను సంతృప్తిగా ఉంచు అని అడుగుతున్నాను, కానీ ఎప్పుడు నాకు బంగారం అది అని అడగలేదు. అయినా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని అనుకుంటున్నావా? పరలోకమందున్న దేవుడు నువ్వు అడగకపోయినా, దేవా, ఈ పులుసుతో ఈ ముద్ద దిగితే చాలు, మా అప్పులు తీరిపోతే చాలు, ఇంకేం వద్దు బాబు, అప్పు లేకుండా ఉంటే, వడ్డీ కట్టకుండా ఉంటే అదే గొప్ప భాగ్యం అని అనుకుంటున్నావు కదా. నువ్వు ఇంకా అంతకంటే ఎక్కువ అడగలేదు. నా అప్పులు తీరిపోతే చాలు, నాకు ఇంకొక 10,000 రూపాయలు ఇన్కమ్ వస్తే చాలు, ఒక 20,000 వస్తే చాలు, నేను పిల్లలు ఫీజులు కట్టాలి, హౌస్ రెంట్ కట్టుకోవాలి. కొన్ని సమయాలు ఏమని అనుకుంటారంటే, నాకు ఒక ఓన్ హౌస్ ఉంటే చాలు. ఈ గోల ఎక్కువైపోయింది. ఓన్ హౌస్. ఈ గోల ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని సముఖానికి వెళ్ళింది. అందుకనే ఆయన ఆలకించి నీకు ఇస్తున్న గొప్ప జవాబు ఏంటంటే, నువ్వు అంతగా అడగలేదు. ప్రభు, ఒక 2 రూములు ఉంటే చాలు, ఒక రూమ్ ఉన్న చిన్న జాగా, చిన్న స్థలం ఉంటే చాలు అని అన్నావు కదా. నువ్వు అడగకపోయినను నేను నీకు ఇచ్చుచున్నాను. ఏం అడగలేదంటే, చూడండి, ఎందుకంటే నీకు అడగటానికి కూడా అంత విశ్వాసం లేదు. ఎందుకంటే అంత ఎలా వస్తుంది అడిగితే కూడా, పెద్ద మేడ అడిగితే ఎక్కడ వస్తుంది? మన బ్రతుకు ఎంత, మన జీవితం ఎంత, మన జీతం ఎంత, మన ఆదాయం ఎంత, మనకున్నటువంటి ఇన్కమ్ సోర్స్ ఎంత. నేను కష్టపడుతున్నాను, ఆయన కష్టపడుతున్నాడు, నా బిడ్డ కష్టపడుతున్నాడు, అందరూ కష్టపడుతున్నా. ఈ చిట్టీలు కట్టడం, ఈఎంఐలు కట్టడం, ఈ బాధలే మా జీవితంలో. ఈ అప్పులు అనేటువంటి శాపము నుండి విడుదల కావాలి, అంతకంటే ఎక్కువ వద్దు బాబు అన్నావు కదా. దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఇస్తున్న గొప్ప మాట,
నేను చదువుతున్నప్పుడు మీరు ఆమెన్ ఆమెన్ అనండి. ఎందుకంటే మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఇది సొలొమోనుకి ఇచ్చిన మాట. ఈ దినము కృపాకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీవు ఐశ్వర్యమును అడగలేదు, కానీ నీకు ఐశ్వర్యం వస్తుంది. ఎస్, మీకు ఎంత అద్భుతమైన ఆశీర్వాదం ప్రకటిస్తున్నాడంటే నీవు ఐశ్వర్యమును ఘనతను. చాలామందికి ఐశ్వర్యం ఉంటుంది కానీ ఘనత ఉండదు. ఘనత కోసం వారు రాజకీయంగా వెళ్ళి చేయాలి, లేకపోతే ఎవరికి ఏదో చేసి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలంటే కూడా రాదు. అది దేవుడు ఇవ్వాలి. ఈ రోజు నుండి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని వెలుగులోకి తీసుకురాబోతా ఉన్నాడు. ఫైనాన్షియల్గా మంచి స్థితిలో సెటిల్ అయ్యి అనేక మందికి దీవెనకరంగా న్యాయాధిపతిగా నీ కుటుంబము దీవెనకరమైన సాక్ష్యముగా వర్ధిల్లుతారని దేవుని ఆత్మ చెప్తా. ఓకేనా? మీకు అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, ఐశ్వర్యమును ఘనతను నువ్వు అడగకపోయినా వాటిని కూడా ఇచ్చుచున్నాను. అక్కడ సొలొమోను అడిగింది ఏంటంటే జ్ఞానం అడిగాడు. ఒక్క జ్ఞానమే అడిగాడు. అడగటంలో నాకు జ్ఞానము కావాలి. నాకు ఎందుకంటే ఇంత కింగ్డమ్ని, ఇంత రాజ్యాన్ని నేను పాలించాలంటే, నేను రోల్ చేయాలంటే నాకు జ్ఞానము కావాలి, విజ్డమ్ కావాలి. దేవుడు ఆశ్చర్యపడి పాపం జ్ఞానం ఒకటి అడిగాడని, జ్ఞానమే కాదు సొలొమోను, నేను నీకు ఐశ్వర్యమును ఘనతను ఇస్తానన్నాడు. అప్పుడు కూడా సొలొమోను షాక్లో అయ్యి ఉంటాడు. ఎందుకంటే నేను ఆ సొలొమోను రాజ్యాన్ని చూసి వచ్చాను, ఆ ఇజ్రాయెల్ దేశాన్ని చూసాం కదా. ఇప్పటికీ అక్కడ రాళ్ళు తప్ప ఏం లేవు, అక్కడ ఇన్కమ్ వచ్చేది అంత ఏముండదు అక్కడ. కానీ ఆ దేశానికి అనేక మంది రాజులు, రాణులు పట్టుకొచ్చి పాడేశారు అక్కడ అంతే. ఎందుకంటే సొలొమోను యొక్క జ్ఞానంతో కట్టినటువంటి కట్టడాలు, ఆ ప్రణాళిక, ప్లానింగ్ అంతా చూసినప్పుడు ఒక లేడీ, ఒక షేబా దేశపు రాణి అయితే ఈ అంతా కూడా ఇంటూ సొలొమోనులో పడిపోయింది. సొలొమోను చూడాలి, ఆ రాజ్యం అసలు ఎలాగుంది, ఇంతమంది ఇన్ని రకాలు చెప్తున్నారు, ఒకసారి చూద్దామని చెప్పి అన్నీ బాగుంటే నా అన్నీ అక్కడే ఇచ్చేస్తానని చెప్పి ఏకంగా బంగారం పట్టుకొచ్చింది, గిఫ్ట్లు పట్టుకొచ్చింది, వజ్ర వైడూర్యాలు పట్టుకుని షేబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చింది. సొలొమోన్ని పరీక్ష చేసింది. లాస్ట్లో అన్నది, మహారాజా నీ గురించి నేను విన్నదానికంటే చూసింది చాలా ఎక్కువ ఉంది. అలాగా అన్నాడు సొలొమోను నవ్వుతుంది. వెంటనే, రాజా మరి నీకు మా దేశము నుండి బంగారం తీసుకొచ్చాను, నీకు రథం మీద తీసుకొచ్చిన బంగారం, వజ్రాలు, వైడూర్యాలు సొలొమోను అన్ని లోపల పెట్టేసుకున్నాడు. చూడండి, అంటే ఆశీర్వాదం వచ్చినప్పుడు ఏం చేస్తుంటే జనముల ఐశ్వర్యము నీ యొద్దకు తేబడును అన్నాడు. అంతే. ఆమేన్. వస్తుంది. ఎలాగొస్తుంది అంటే తెలియదు. అదే ఆశ్చర్యకరంగా దేవుడు ఇస్తాడు. మన బ్రతుకులన్నీ కూడా దీవెనగా మారిపోతాయి మనం ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడులా మీకేది ఇష్టమో అడుగుడి, అడగకపోయినా ఇచ్చేస్తాడు. ఈరోజు గొప్ప వాగ్దానం ఏంటంటే నీవు ఐశ్వర్యము పెద్ద పెద్ద ఏం అడగలేదు, చిన్న చిన్న అడిగావు కదా, అవి ఇస్తున్నాడు. వాటితో పాటు బహుశా కూతురు పెళ్ళి అవ్వాలి, ఈ బిడ్డని ఎవరి చేతిలోనే పెడితే నాకు చాలు బాబు, ఒక్క మనవను చూడాలని ఉంది బాబు, ఒక్క మనవడు లేకపోతే ఒక మనవరాలు, ఒక ఇల్లు ఉంటే చాలు బాబు, ఒక చిన్న ఉద్యోగం, ఏదో బ్రతుకటానికి, ఇంకంతకంటే మాకు ఏమొద్దు బాబు అని ప్రార్థిస్తున్నావు కదా. వాటిని ఇచ్చి వాటితో పాటు ఐశ్వర్యమును ఘనతయు నువ్వు అడగకపోయినా నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. ఆ పరిశుద్ధ ఆశీర్వాదము నీ పొలంలో నువ్వు చూస్తావు, నీ కష్టార్జితంలో చూస్తావు. జనముల ఆశీర్వాద దీవెన నీ యొద్దకు తేబడుతుంది. మీరు బలమైన సాక్ష్యాలు చెప్తారు. ఆత్మ తోడుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. అయ్యగారికి మా వందనాలు. మా ఊరు గంగలకొండ, మా జిల్లా పల్నాడు జిల్లా. నా పేరు సువార్త, మా వారి పేరు మరేదాసు. మా సాక్ష్యం ఏంటంటే దేవుడు చేసిన మేళ్ళు. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెలలో బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని మమ్మల్ని గుంటూరు పంపించిండ్రు. డాక్టర్ దగ్గరికి వెళితే ఈయనకి 4th స్టేజ్ క్యాన్సర్, 6 నెలలు కూడా బతకడు ఈయనకి టాబ్లెట్స్ కూడా అవసరం లేదని చెప్పిండ్రు. 20 మంది డాక్టర్ల దగ్గర తిరిగినాం, నెల రోజులు తిరిగిన, బయాప్సీ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళి వస్తుంటే నాకు ఈ జీవితం ఎందుకు దేవుడా, నేను ఎక్కడన్నా పడి చనిపోతా,
నా భార్య నా పిల్లలు కష్టపడుతుండ్రు, డాక్టర్లు నాకు ఏ జబ్బు చెప్పట్లేదు అని ఆ మనసులో అనుకున్నంట మాకు చెప్పట్లేదు, ఏడుస్తూ ఉన్నాడు. అదే రోజు ఇక్కడ హౌసింగ్ బోర్డు దగ్గర ప్రేయర్ జరుగుతుంది, తైలాభిషేకం. నా కూతురు అమ్మ ప్రేయర్ జరుగుతుంది ఎక్కడో చూడమంటే హౌసింగ్ బోర్డు దగ్గర తైలాభిషేకం ప్రేయర్ జరుగుతుంది. అక్కడికి వెళ్తే యేసయ్య మనల్ని బ్రతికిస్తాడని నమ్మకంతో నా కొడుకు నా భర్త వచ్చావు. ప్రేయర్ అయిపోయేసరికి నాకు బతకాలని ఉంది, యేసయ్య నన్ను బ్రతికిస్తాడు అనే నమ్మకం కలిగి తర్వాత వరుసన నెల నెల వస్తూనే ఉన్నాం. 2 నెలల తర్వాత పట్టుకొని వచ్చా, నడవలేని స్థితి, ఎక్కువసేపు కూర్చోలేడు. యేసయ్య నువ్వు బ్రతికిస్తే నీ సాక్షిగా మేము ఉంటామని మోకరించి ప్రార్థన చేసుకునేవాళ్ళం. అయ్యగారు మేము వచ్చిన నెలలో వాక్యం చెప్పాడు. హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఎలీషా ప్రవర్త ద్వారా నువ్వు 15 సంవత్సరాలు బ్రతుకుతావు ఆయుష్కాలం అని చెప్పిన వాక్యం మా హృదయాలను తట్టింది. ఆ వాక్యం విని మేము మరలా అయ్యగారితో మాట్లాడినప్పుడు నీకేం లేదు, యేసయ్యకు అడుగుతుడు వెళ్ళిపో అని చెప్పిండు. అప్పుడు యేసయ్య నీ సన్నిధిలో మేము సాక్ష్యం చెప్తాం అయ్యా, నార్మల్ రిపోర్ట్ వస్తే తగ్గిపోతేనే అనుకున్నాం, తగ్గిపోయింది. ఇప్పుడు 1 సంవత్సరం 6 నెలలు అయింది. డాక్టర్లే నమ్మకం లేదు, రోజులు లేవు. అన్నం ఎలా పాసిపోయిన కూడా ఎలా ఉంటుందో అలా ఉన్నది. ఈయనకు ట్యాబ్లెట్ కూడా అవసరం లేదు, వెళ్ళిపోమ్మని చెప్పిన డాక్టర్లే. తగ్గిపోయిందమ్మా అని ఫస్ట్ 6 నెలలు స్కానింగ్ తీసినప్పుడు 90% పోయింది. బ్రెయిన్లో అసలు గడ్డలే లేవని కరిగిపోయినాయి, అవి నీళ్ళలాగా చెవులమ్మట కరిగిపోయినాయి. మార్చి నెలలో యేసయ్య బాగు చేసిండు. మా సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 25 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. దేవునికి స్తోత్రాలు. రిసాగాయ్ గారికి నిండా వందనాలు. నా పేరు చాతులూరు కుమారి. మా పాపకి పిల్లలు లేరని చాలాలు ఏడుస్తూ ఉంది. పెళ్ళి 7 సంవత్సరాలు అవుతుంది. చాలా హాస్పిటల్కి తిరిగింది. మా అమ్మాయికి థైరాయిడ్ కూడా ఉంది. దానివల్ల పాపకి పిట్టల పట్టు అని మా అక్క చాలా ఏడిచింది. ఏడితే నేను అందరూ ఇసాకాయ్ గారి కాడికి వస్తున్నారని చెప్పి, అక్క నేను అమ్మాయిని తీసుకొని ఇసాకాయ్ గారి కాడికి పోతాను అని చెప్పి నేను సాక్ష్యం చెప్పుకుంటాను అమ్మాయిని తీసుకొని అని వచ్చానండి. నేను
2025 జనవరి నెలలో వచ్చానండి. జూలై నెల దాకా నేను వచ్చానండి. జూలై నెలలో మా అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసింది. దేవుడి దయ వల్ల మా పాపకి పాప పుట్టింది. ఇద్దరు బాగానే ఉన్నారు. తల్లి పిల్ల క్షేమంగా ఉన్నారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 25 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. దేవుని నామానికి స్తోత్రం. పాస్టర్ గారికి, ఇసాకయ్య గారికి వందనాలు. నా పేరు క్రాంతి. మాది నెకరకల్లు మండలం, నెకరకల్లు గ్రామం. నాకు పిల్లలు లేరని 7 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాను. ఇక్కడికి వస్తే పిల్లలు కలుగుతున్నారని నేను 7 వారాలు తిరిగాను. నాకు గర్భఫలం దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఈ చిన్న సాక్ష్యం దీవించును గాక. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, మా పిన్నికి కిడ్నీల ఆపరేషన్ చేయించాము. ఆమెకు అసలు బాగలేదు, మనిషి బ్రతికిద్దానని చెప్పలేదు. డాక్టర్లు సంతకాలు పెట్టించుకున్నారు. అయ్యా ఏసయ్యా, ఏం కాకుండా మా పిన్ని క్షేమంగా ఇంటికి వస్తే ఇసాకయ్య గారి దగ్గరికి 7 వారాలు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానని ఒప్పుకున్నాను. తగ్గిపోయింది, క్షేమంగా వచ్చింది. దేవుని నామానికి స్తోత్రం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 25 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి.
స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. దేవుడికి వందనాలు. ఇసాకయ్య గారికి వందనాలు. పిల్ల గుండె జబ్బుతోటి పైపులు పెట్టి పిల్లకి బతకదాన్ని తీసుకెళ్ళనన్నారు. ఇక్కడికి వచ్చానయ్యా, ప్రార్థన చేసుకొని ఇసాకయ్య గారు క్షేమంగా పోయి లాభంగా వచ్చింది, నీకేం ఇబ్బంది లేదు, నీకు పిల్ల జీవితంలో నీకు నట్టింట నడిచిద్దని చెప్పారు. ఇదిగో ఆపరేషన్ గుండె తీసి గుండె చేయించాను. ఎడ్లపాడు మండలం మా సొలస గ్రామం. నా పిల్ల పసిపాప గుండె తీసి గుండె చేయించామండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 25 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. దేవునికి నా వందనాలు. ఇసాకయ్య గారికి నా వందనాలు. మాది బస్కాపురం. నా పేరు దివ్య, మేరీ బాబు మా ఆయన పేరు. నాకు ఇద్దరు ఆడపిల్లల తర్వాత గర్భిణి వచ్చింది. నేను 7వ నెల నుంచి ఇక్కడికి వచ్చి ఫస్ట్ నెలకు వచ్చినప్పుడు ఇసాకయ్య గారి చేత నేను ప్రార్థన చేయించుకొని, అయ్యా నాకు ఇద్దరు ఆడపిల్లలు అయ్యా, నాకు ఒక మగబిడ్డను కావాలయ్యా అని ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. అరటి పండు ఇచ్చాడు. అమ్మా నీకు మగబిడ్డని ఇస్తాడు, ఎల్లు, నువ్వు తీసుకొని ఇక్కడికి వస్తావు, సాక్ష్యం చెప్పాలి అన్నాడు. ప్రార్థన చేసుకొని హాస్పిటల్కి వెళ్ళాను. ఆపరేషన్ చేశారు. నాకైతే ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఎంతగానో ఏడ్చుకొని ఆపరేషన్ చేయించుకున్నా. యేసయ్యా నాకు మగబిడ్డ కావాలయ్యా, నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా ఇసాకయ్య గారి కాడ అనుకొని ఎక్కాను. ఆపరేషన్ చేయించుకున్నాను. డాక్టర్ అమ్మంది, అమ్మా నీకు మగబిడ్డని ఇచ్చాడమ్మా దేవుడు అని అనగానే ఎంతగానో నా దేవుడు నా సహాయం చేశాడు అని అనుకొని ఇప్పుడు నా బిడ్డకి 3వ నెల. 2 నెలలు బిడ్డ రాలేకపోయాను. ఇప్పుడు 3వ నెల వచ్చి సాక్ష్యం చెప్పుకుంటున్నాను. దేవుడికి నా వందనాలు, మీ అందరికీ నా వందనాలు, ఇసాకయ్య గారికి నా వందనాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఇస్సాకయ్య గారికి నా వందనాలు. నా పేరు కీర్తన. నేను గుంటూరు నుంచి వస్తున్నాను. నేను కడుపుతో ఉన్నప్పుడు 7 నెలలు క్రమం తప్పకుండా వచ్చాను. నేను 7వ నెలలో ఉన్నప్పుడు ఇస్సాకయ్య గారితో ప్రార్థన చేయించుకున్నాను. అయ్యా, నాకు నార్మల్ డెలివరీ అయితే నీకు సాక్ష్యం చెప్పుకుంటాను అయ్యా అనుకున్నాను. నేను కడుపుతో ఉండి డెప్పులు వచ్చి డెలివరీ అవ్వడానికి హాస్పిటల్కి వెళ్ళాక పిల్ల హార్ట్ బీట్ తగ్గిపోతుంది అని చెప్పారు. మన్ను తిన్నది, ఆపరేషన్ కష్టం అవుతుందమ్మా, ఆ పిల్ల కష్టం అవుతుంది, హార్ట్ బీట్ తగ్గిపోతుంది అని చెప్పారు. అయినా దేవా, నీ నమ్మకంతోనే నేను వస్తున్నాను, నీ నమ్మకంతోనే నేను ఉన్నానయ్యా. నువ్వు నార్మల్ డెలివరీ చేస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను ఇస్సాకయ్య గారి కాడ అనుకున్నాను. దేవుడు గొప్పగా నన్ను, నా బిడ్డని ఏ కష్టం లేకుండా దేవుడు బయటలో వేశారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి.